మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 6 మేషరాశి వారికి ఒక స్త్రీ హఠాత్తుగా కాల్ చేస్తుంది. మీకు జరగబోయేది ఇదే. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 6వ తారీఖున ఒక స్త్రీ హఠాత్తుగా మేషరాశి వారికి కాల్ చేస్తుంది. ఆ తర్వాత వీరికి జరగబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఆ స్త్రీ యొక్క ఫోన్ కాల్ ద్వారా వీరు పొందుకోబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మేష రాశి వారికి అగ్నితత్వంగా భావిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అగ్నితత్వంతో కూడిన మనస్తత్వం ఉంటుంది. అంటే ఈ రాశివారు కఠినంగా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. వీరి పనులు కూడా అంతే మొరటుగా మోటుగా కనిపిస్తూ ఉంటాయి. మొండితనం, పట్టుదల కలిగిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశివారు. మేషరాశివారు ఏ విధమైన పని చేసినా కూడా దానిలో ఖచ్చితంగా 100% హార్డ్ వర్క్ ఉంటుంది. ఈ యొక్క రాశివారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి కుటుంబ బంధాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. ఈ యొక్క రాశివారు ఒకసారి నాది అనుకుంటే కనుక దానికోసం ఎంత దూరమైనా వెళతారు. కుటుంబ బరువు బాధ్యతలు చిన్నతనం నుంచే మోస్తూ వస్తున్నవారు ఈ రాశివారు. ఈ రాశి వారికి కష్టం విలువ, డబ్బు విలువ బాగా తెలుస్తుంది. డబ్బు వృధాగా ఖర్చు చేయటానికి అస్సలు ఇష్టపడరు. పొదుపు చేసే వ్యక్తిత్వం ఉన్నవారు ఈ రాశివారు. ఈ రాశివారు మొండితనంతో కూడిన నిర్ణయాలను తీసుకుంటారు. దానిలో రిస్క్ ఎక్కువగా ఉన్నప్పటికీ దానినే ఎంచుకుంటూ ఉంటారు. అందరూ వెళ్లే మార్గంలో కాకుండా ప్రత్యేకమైన మార్గంలో వెళ్లటానికి ఇష్టపడతారు ఈ యొక్క మేషరాశివారు. ఈ యొక్క మేషరాశివారు తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. అమోఘమైన తెలివితేటలను కనపరుస్తూ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వీరు నిర్ణయించే నిర్ణయాలు, తీసుకునే సూచనలు ఎలా ఉంటాయంటే కనుక క్షణకాలం పాటులో ఏమరిపాటుతో ఒక్కొక్కళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా తీసుకుంటూ ఉంటారు. అంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఈ యొక్క రాశివారు. ఎదుటివారికి మాట్లాడే అవకాశం లేకుండా, ఎటువంటి తప్పుకి దొరకకుండా చక్కగా తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ స్థానంలోనూ వ్యాపార స్థానంలోనూ పేరు ప్రఖ్యాతలను గడిస్తారు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 6వ తారీఖున మేషరాశి వారికి ఒక స్త్రీ హఠాత్తుగా కాల్ చేస్తుంది. ఆ స్త్రీ కాల్ ద్వారా వీరైతే కొంత అలజడికి లోనవుతారు. ఒక అశుభ వార్తని ఆ స్త్రీ చెప్తుంది. దాని ద్వారా మీరైతే కనుక నిరాశకి, నిస్పృహకి లోనవుతారు. ఈ కష్టాన్ని ఎలా తట్టుకోవాలా అని మీరైతే కనుక ఆలోచిస్తూ ఉంటారు. కానీ విషయం ఏమిటంటే ఆ యొక్క స్త్రీతో మీకున్నటువంటి సంబంధాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఆ స్త్రీ మీకెప్పుడూ కూడా నమ్మకంగా లేదు. అటువంటి స్త్రీ కారణంగా మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ స్త్రీ మీకు మేలు చేయాలని ఎప్పుడూ కూడా భావించట్లేదు. కానీ మీ వద్ద మంచితనంతో నటిస్తూ ఉంది. అటువంటి స్త్రీని మీరు దూరం చేసుకోకపోతే కనుక ఇటువంటి ఇబ్బందుల్లోనే పడవలసి వస్తుంది. తనకు వచ్చే కష్టాన్ని మీరు కష్టంగా భావిస్తూ ఉంటారు. కానీ ఆ స్త్రీ అయితే మిమ్మల్ని ఉపయోగించుకుంటుంది. మీ యొక్క అవసరతని ఆ స్త్రీ అయితే కనుక ఎంతగానో తన పరిస్థితులకి అన్వయించుకుంటుంది. దానం కానీ, ఆర్థికంగా కొంత లాభం కానీ, అలాగే మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, పలుకుబడి కానీ ఉపయోగించుకొని ఆ స్త్రీ అయితే లాభం పొందాలని స్వార్థపూరితంగా ఆలోచిస్తుంది. తన కష్టాన్ని మీరు మీ కష్టంగా భావిస్తున్నారు. అటువంటి వాదతో మీరైతే కనుక ఎంతగానో ఇబ్బందులకు గురవుతున్నారు. మీకు తెలియకుండానే మీరైతే కనుక ఆ స్త్రీ విషయంలో పొరపాటుగా ఆలోచిస్తున్నారు. అటువంటి స్త్రీని మీరు దూరం చేసుకోకపోతే కనుక ఆ స్త్రీకి వచ్చేటటువంటి ప్రతి కష్టము మీకే వస్తున్నట్లు మీరు భ్రమపడి మీ జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటారు. మీకు లేనిపోని కష్టాలను, ఇబ్బందులను తెచ్చుకుంటారు. ఇటువంటి విషయాల్లో మీరు ఎంత కల్పించుకోకుండా దూరంగా ఉంటే మీకు అంత మేలుకరంగా ఉంటుంది.
ఇటువంటి మోసపూరిత వ్యక్తుల మాటలు వినకుండా ఉండాలంటే కనుక మీరైతే చక్కటి పరిస్థితులను ఎదుర్కోవటానికి మీ యొక్క కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ ఈ విషయాన్ని వివరంగా చర్చించి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటే మీకు శుభకరంగా ఉంటుంది. ఉద్యోగ స్థానంలో ప్రమోషన్లు దక్కే పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. వ్యాపార స్థానంలో మార్పులు కలగబోతున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతృప్తికరంగా ఉండబోతున్నారు. అలాగే ఈ యొక్క రాశివారు విద్యార్థులు చక్కటి ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ రాశి వారికి సంబంధించి లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా నిత్యము ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజను చేయడం ద్వారా ఆర్థికపరమైన పరిస్థితులు అలాగే మానసికపరమైన పరిస్థితులు చక్కబడతాయి. ఈ రాశి వారికి సంబంధించి శివారాధన మేలుకరమైన ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.